దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. మన దేవుని గురించి మనం సవివరంగా తెలుసుకున్నప్పుడు మరింతగా ఆయన చేరువకు, ఆయనకు సమీపంగా మనం జీవించగలుగుతాం. ఉన్న ఆత్మీయ జీవితం కంటే, ఉన్న భక్తి కంటే అత్యధికంగా ఆయన కొరకు మనం జీవించగలుగుతాం. నా తపన, నా తృష్ణ ఏంటి అంటే, మనము దేవుని గురించి సరిగా అర్థం చేసుకుంటే చాలు. అది ఆయన కూడా కోరుచున్నాడు. ఏ తల్లిదండ్రి అయినా ఆ తల్లిదండ్రులను సరిగా అర్థం చేసుకుంటే ఆ కుమారులు, ఆ కుమార్తెలు ఆ తల్లిదండ్రులను చక్కగా చూసుకోగలుగుతారు. ఆ తండ్రి హృదయంలో ఉన్న ఆవేదన, తల్లి యొక్క హృదయంలో ఉన్న ప్రేమ, అనురాగాలు బిడ్డలకు అర్థం కాకపోతే అపార్థం చేసుకుంటారు. అలాగే దేవుని గురించి సరిగ్గా వివరాలు మనకు చేరకపోతే, ఈ రీతిగా వివరించి బోధించువారు లేకపోతే దేవునికి మనం విరోధంగా జీవించే ప్రమాదం ఉంది. ఆ అపాయం నుండి మనం తప్పించుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక చక్కని వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 9వ వాక్యంలో ఒక చక్కని వాక్యం ఉంది. ప్రియులారా, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ పక్షముగా ఉన్నాను. నిజముగా ఇటువంటి హామీ ఎవరిస్తారు? ఇటువంటి హామీ ఎవరిస్తారు అంటే, మన యొక్క భూత, వర్తమాన, భవిష్యత్తు కాలములలో మన జీవితాన్ని ఎరిగిన వారు మాత్రమే ఈ మాట చెప్పగలుగుతారు. మనం పుట్టక ముందు, పుట్టిన తర్వాత, మన జీవితం ముగిసిన తర్వాత ఇంత భరోసా, నేను మీ పక్షంగా ఉన్నానన్న భరోసా ఎంత శక్తివంతమైనది. నేను మీ పక్షంగా ఉన్నాను. ఈరోజు దేవాతి దేవుడు ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక అనగా ఫిబ్రవరి మాసం 1వ తారీఖున జరగవలసింది ఈ 2వ తారీఖున జరుగుచున్న ఈ యొక్క శుభ సందర్భంలో దేవుడిస్తున్న ఆశీర్వచనం, నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీ పక్షముగా ఉన్నాను. మహా అద్భుతం. సృష్టికర్త, మహా ఆకాశములు పట్టజాలిన దేవుడు, ఆయన ఆకాశములో సింహాసనం వేయబడింది, ఆయన పాదములు ఈ భూమి మీద ఉన్నాయి. ఇంతటి గొప్ప దేవుడు మన పక్షంగా ఉండగా మనం ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ఆనందకరంగా ఉండాలి. చాలా మంది అనుకుంటున్నారు, మా పక్షంగా ఎవరున్నారండి, నా పక్షంగా ఎవరున్నారండి అని దిగులు చెందుతూ ఉంటారు, వాపోతూ ఉంటారు. అందుకే అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు, నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీ పక్షమున ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనిపిస్తుంది ఈ వాగ్దానం? నా ప్రియ దేవుని పిల్లరా, ఇటువంటి వాగ్దానం నెరవేర్చువాడు కనుక, వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడు గనుక మనకు చాలినవాడు, మన జీవితానికి సంతృప్తినిచ్చువాడు, మన జీవితానికి అంచలంచలుగా క్షేమం ఇచ్చువాడు. ఈయన అంటున్న మాట ఏంటంటే, నేను మీ పక్షమున ఉన్నాను. నా ప్రియ దేవుని పిల్లరా, మీకు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఈ మాట చదువుకున్న తర్వాత రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 31వ వాక్యంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? గమనించాలి. కొంతమంది విశ్వాసులు, సంఘం కూడి ఏమంటున్నారంటే, దేవుడు మన పక్షమున ఉండగా ఎవడు మనకు విరోధి? మన పక్షంగా ఉన్నాడు అని సంఘం చెప్తుంది. తర్వాత 118వ కీర్తన 6వ వాక్యంలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు అని
దావీదు మహారాజు తన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. మరొక పర్యాయం కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, యెహోవా నా పక్షము ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఒక బలము కలిగి, ఒక శక్తి కలిగి ఈ మాట పలుకుతున్నాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు. 118వ కీర్తన 7వ వాక్యంలో యెహోవా నా పక్షముగా వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. అంటే ఏకపక్షంగా నా పక్షంగా ఉన్నాడని చెప్పుకుంటున్నాడు. యెహోవా నా పక్షంగా ఉండి నాకు సహకారిగా ఉంటున్నాడు. 138వ కీర్తన 8వ వాక్యంలో యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేసి ఉన్నాడు. ఆయన సఫలము చేస్తాడు నా పక్షంగా. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, అంటే సంఘమంతా కూడుకొని యెహోవా దేవుడు మన పక్షంగా ఉండగా ఎవడు మనకు విరోధి అని సంఘమంతా చెప్తుంది. సంఘములో ఒక విశ్వాసి చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నా పక్షంగా ఉన్నాడు, యెహోవా నా పక్షంగా ఉన్నాడు. తర్వాత దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యం, ఆస అనే యూదుల రాజు చెప్పుచున్న మాట ఏమంటున్నా అంటే, యూదావారులారా, బెన్యామినీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన పక్షంగా ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు. ఆయన మీ పక్షంగా ఉన్నాడు అంటున్నాడు యూదారాజు అయిన ఆస. మీ పక్షంగా ఉన్నాడని రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. మన పక్షంగా ఉన్నాడు అని సంఘం సాక్ష్యం ఇస్తుంది. విశ్వాసి నా పక్షంగా ఉన్నాడని విశ్వాసి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎదుట చూస్తున్న ఇతరులు చెప్తున్న మాట, ఆయన మీ పక్షంగా ఉన్నాడు, ఆయన మీ పక్షంగా ఉన్నాడు. తర్వాత 4వ విషయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 9వ వాక్యం, తేమానీయుడైన ఎలీఫసును, షూయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫర్ను పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. వారి పక్షంగా యెహోవా వారి పక్షంగా యోబును అంగీకరించెను. ఇప్పుడు ఒక 4 మాటలు నేను మీకు చూపించాను. యెహోవా మన పక్షంగా ఉన్నాడని సంఘం చెప్పుకుంటూ ఉంది. విశ్వాసి ఏమనుకుంటున్నాడు అంటే, యెహోవా నా పక్షంగా ఉన్నాడు అని విశ్వాసి చెప్పుకొనుచున్నాడు. ఆ తర్వాత విశ్వాసం చూస్తున్న ఏమంటున్న రాజు మాట మీరు చూస్తే, యెహోవా మీ పక్షంగా ఉన్నాడని ఆశ రాజు చెప్పుచున్న సాక్ష్యం. ఆ తర్వాత 4వది, యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. యెహోవా వారి పక్షంగా ఉండి యోబును అంగీకరించాడు. యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, వారు ఏమనుకుంటున్నారు? వారి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఎవరి విశ్వాసం వారు తెలియజేసుకుంటున్నారు. భావం ఒక్కటే, ఏంటంటే దేవాతి దేవుడు చెప్పిన వాగ్దానం, నేను మీ పక్షంగా ఉంటాను, నేను మీ పక్షంగా ఉన్నాను. నేను క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, కాస్త ఆత్మీయ నేత్రాలతో మనము ఈరోజు కొద్దిగా లోపలికి వెళ్ళి, ఆత్మీయత లోపలికి వెళ్ళి, ఈ వాక్యపు లోపలికి వెళ్ళి, ఆ వాక్యపు ద్వారం తెరుచుకుని లోపలికి వెళ్ళి మనం చూడగలిగితే, దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? అక్కడ మా పక్షంగా ఉన్నాడని సంఘం చెప్తుంది, నా పక్షంగా ఉన్నాడని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఆశారాజు చెప్తున్న మాట, ఆయన మీ పక్షంగా ఉన్నాడు అని ఆయన చెప్పాడు. తర్వాత ఇక్కడ వారి పక్షంగా దేవుడు ఉన్నాడని యోబు గ్రంథంలో మనం చూశాం.
ఇంతకీ ఎవరి పక్షంగా ఉంటాడు ఆయన? మీ పక్షమున నేను ఉన్నానని చెప్పిన దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో మనము కాస్త సవివరంగా ఆ సత్యాలను మనము నేర్చుకుందాం ప్రియులారా. ఈ విషయాలన్నీ మన ఆత్మీయ క్షేమం కోసం. ఈ విషయాలన్నీ నిజముగా ఆయన మన పక్షంగా, నీ పక్షంగా, నా పక్షంగా, వారి పక్షంగా చెప్పబడిన ఈ సంగతులను బట్టి కదండి, చెప్పబడిన ఈ సంగతులను బట్టి మీకు సంతృప్తికరమైన ఒక సందేశం మీకు అందించాలని నేను ఆశిస్తున్నాను. ఒకసారి మనం లేఖనములోకి వెళ్ళి మనం చదువుకున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 9వ వాక్యములో, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ పక్షమున ఉన్నాను. మన పక్షముగా ఉన్న ఆ సంఘం నా పక్షంగా ఉన్నాడు అని చెప్పిన ఒక విశ్వాస జీవితం, మీ పక్షంగా ఉన్నాడన్న సాక్ష్యం, వారి పక్షంగా ఉన్నాడన్న సాక్ష్యం, ఏది వాస్తవం? యెహోవా ఎవరి పక్షంగా ఉంటాడు? ఆయన మీకు వాస్తవాల్లోకి వెళ్ళి ఈ సత్యాలను మీకు వివరించుతాను ప్రియులారా, మీకు తెలియచేస్తాను. ఇందులో 5 సంగతులు గుప్తమై ఉన్నాయి. ఆయన ఎవరి పక్షంగా ఉంటాడో ఒక 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటి విషయం 14వ కీర్తన 5వ వాక్యం. 14వ కీర్తన 5వ వాక్యం, నీతిమంతుల సంతానము పక్షముగా దేవుడున్నాడు. ఎవరి పక్షంగా ఉంటానని చెప్పినాడు? నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడు. మనం రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ దారి తప్పిపోయారు, గొర్రెల వలె తమకిష్టమైన మార్గములకు తొలగిపోయారు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. యేసు ప్రభుల వారు మాత్రమే, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. స్త్రీకి పుట్టిన ఏ నరుడు కూడా నీతిమంతుడు కాడు అని యోబు గ్రంథంలో మనం చూస్తాం. ఏ ఒక్కడు కూడా ఈ ప్రపంచంలో నీతిమంతుడైన ఒక్కడు కూడా లేడు అని లేఖనం బోధిస్తూ ఉంటే, నీతిమంతుల సంతాన పక్షంగా దేవుడు ఉన్నాడు అంటే అందులో ఉన్న గొప్ప ఆత్మీయ సత్యాలు మనము నేర్చుకోవలసి ఉంది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, నరులకు పుట్టిన ఈ నరులు దేవుని దృష్టికి పాపులు, దేవుని దృష్టికి నీతిమంతులు ఎలా కాగలుగుతారు? ఏ రీతిగా కాగలుగుతారు? ఏ రక్తం కూడా, గేదెల రక్తం, మేకల రక్తం, ఏ రక్తం కూడా పాపములను తీసివేయట అసాధ్యము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం చెబుతోంది. ఏ రక్తం కూడా పాపములను తీసివేయలేదు. మరి నీతిమంతుడిగా మనుష్యుడు ఎలా తీర్చగలుగుతాడు? అందుకోసమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పాపులను నీతిమంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది.
నా నా ప్రియమైన దేవుని పిల్లలరా, అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? పాపి నీతిమంతుడిగా ఎలా అవుతాడు? నాకు జ్ఞాపకానికి వస్తుంది, లేఖనంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, లోకమట డబ్బు తీసుకొని, లంచము తీసుకొని నీతిమంతులను అవినీతిమంతులుగాను, అవినీతిమంతులను నీతిమంతులుగాను తీర్పు తీర్చి చెబుతుంది. కానీ కొత్త నిబంధనలో అలా కుదరదు. మీకు కొన్ని విషయాలు మీకు చెప్తాను. స్త్రీకి పుట్టిన నరులలో ఎవరు నీతిమంతులుగా ఏ రీతిగా తీర్చబడతారో అనే విషయాలు మీకు ఒక 5 విషయాలు చెప్పాల్సి ఉంది ప్రియులారా. మొట్టమొదటి వాక్యం ఏమిటి అంటే, యేసు రక్తం వలన ప్రతి పాపి నీతిమంతుడిగా తీర్చబడతాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం మనకు చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం మన మీద ఉన్న ఉగ్రతను కొట్టివేస్తుంది. యేసు రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. యేసు రక్తం మనలను ఆయన సన్నిధిలో చేతులెత్తి ఆరాధించేటట్టు చేస్తుంది. యేసు రక్తం మనలను నీతిమంతులుగా తీరుస్తుంది. ఈరోజు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో వారు ఎంతటి వారైనా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఆయన రక్తంలో పాపాలు కడిగేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉందండి? ఎప్పుడో కల్వరి కొండ మీద అది కార్చబడింది, వాస్తవమే. అది ఇప్పుడు ఎక్కడ ఉందండి ఆ రక్తం? అది ఇప్పుడు కూడా ఉంది. ఎక్కడ మనం, నేను దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, దేవా పాపినైన నన్ను కరుణించు అని చెప్పగలిగితే మీ దగ్గరికే యేసు రక్తం వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, పౌలు గారు 63 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆ చివరి దశలో సంఘానికి చెప్పుచున్న మాట ఏంటి అంటే, మీరు ఎక్కడికి వచ్చారో తెలుసా? మీరు యేసు రక్తం దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు అప్పటికి చనిపోయి ఎంతో కాలం అయిపోయింది. కానీ మీరు వచ్చింది ప్రోక్షణ రక్తము యొద్దకు వచ్చారు. ప్రియ దేవుని పిల్లలరా, మీకు ఆనవాలు కావాలి, రుజువు కావాలి అంటే నా జీవితంలో జరిగిన ఒక సంగతిని మీకు తెలియచేస్తాను. ఈపురపాలెంలో ఓ సహోదరికి దురాత్మ పట్టింది, దయ్యము పట్టింది. ఆ అపవిత్రాత్మ ఆ సహోదరిలో ఉండి బాధ పెడుతుంది. ఒక రాత్రి నన్ను ఆ ఇంటి వారు ప్రార్థన కొరకు నన్ను పిలిచారు. వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత ఆమె పరిస్థితి చూస్తే మెలుకులు తిరిగిపోతా ఉంది. నన్ను చూడగానే పడిపోయింది. నేను అప్పుడు ఆ ఇంటి వారికి చెప్పాను, ఈమెలో ఉన్న ఆ దురాత్మ చాలా బలమైనది, మీరు నాకు ఒక గ్లాసులు మంచినీళ్ళు తీసుకొని రమ్మని చెప్పాను. వారు ఆ నీళ్లు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చినప్పుడు నేను ప్రార్థించినాను. నేను ప్రార్థించి ఆమెకు త్రాగించండి అని నేను చెప్పినప్పుడు వారు త్రాగించడానికి ఆ గ్లాసు దగ్గరికి పెట్టారు. ఆ దయ్యం పట్టిన ఆమె అంటున్న మాట ఏంటంటే, ఇవి నీళ్లు కావు, ఇది రక్తం, ఇది రక్తం. గమనించారా ప్రియులరా? ఇది రక్తం. నేనిచ్చింది ప్రార్థన చేసి నీళ్లు ఇచ్చాను, కానీ అక్కడ రక్తం కనబడుతుంది. విశ్వాసం ఎవరికైతే ఉంటుందో,
ఈరోజు మీరు నమ్మండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యంలో యేసు ప్రభు అని నీ నోటితో నీ పాపాలను ఆయన దగ్గర ఒప్పుకుంటే, ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచాడని నీ హృదయం ముందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షణలోకి వస్తావు, నువ్వు రక్షించబడతావు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు రక్తం నేటికి మన దగ్గర ఉంది. నేను పాపిని అని ఒప్పుకోవాలి, నేను పాపిని అని ఒప్పుకోవాలి. అవును, పాప క్షమాపణ ఈ భూలోకంలో యేసు ప్రభుల వారికి ఒక్కరికే ఉంది. అది మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యంలో, మనుష్య కుమారునికి తప్ప ఈ భూలోకంలో పాపములను క్షమించు అధికారం ఎవరికీ లేదు. కారణం ఏంటంటే, ఆయన పాపులలో చేరక పవిత్రుడును పరిశుద్ధుడును నిష్కలంకుడుగా ఆయన ఉన్నవాడు ఆయన. అవును, ఆ విషయం బైబిల్లో ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. యేసు ప్రభుల వారు ఎవరు అన్న సంగతి మనము అనుభవించి తెలుసుకోవాలి ప్రియులరా. అలా తెలుసుకోకపోతే మనం సరైన ఆత్మీయతలోకి మనం జీవించలేం, పోగా ఆత్మీయ లోతుల్లోకి మనం వెళ్ళలేం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అని ఉంది ప్రియులరా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం చదవండి మీరు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కనుక మీకు ఏమర్థమైంది? స్త్రీకి పుట్టిన నరులలో మనుష్యులు పాపులు ఎలా నీతిమంతులుగా తీర్చబడతారు అంటే, యేసు రక్తములో నీతిమంతులుగా తీర్చబడతారు. రెండవ విషయం చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు చదివినప్పుడు, విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడగలుగుతాం. విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడగలుగుతాం. తర్వాత మూడవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యంలో, దేవుని ఆత్మ వలన మనము నీతిమంతులంగా తీర్చబడతాం. తర్వాత నాలుగవది, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో, ధర్మశాస్త్రము అనుసరించుట వలన దేవుడు ఈ దేవుని ధర్మశాస్త్రము, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చినాడు. అవును, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే అనుసరిస్తారో, అవును, వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అవును, ఆ ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ తర్వాత 5వది, క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడతారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యంలో, రాహాబు అనే వేశ్య క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. కనుక ఈ 5 విషయాలు మీరు విన్నారు. ఏ రీతిగా ఒక పాపి నీతిమంతుడిగా తీర్చబడతారు అన్నది మీరు విన్నారు. ఇప్పుడు మళ్ళీ 14వ కీర్తన 5వ వాక్యానికి నేను వస్తున్నాను. నీతిమంతుల సంతానము పక్షంగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఏ రీతిగా నీతిమంతులంగా మనం తీర్చబడతామో మనం విన్నాం. మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా. యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీ నీతి అంటే నేను మీకు చూపిన నీతి, శిష్యులారా, శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే అధికంగా ఉండాలని చెప్పినాడు. అంటే యేసుక్రీస్తు వారు మనకిచ్చిన నీతి ఎలాంటిది అంటే, మనం చదువుతాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వాక్యంలో, నీ కోసం నా కోసం పాపము ఎరుగని ఆయన దేవుని నీతి మనము అగునట్లు, దేవుని నీతిలోకి మనము ఆపాదించబడ్డానికి పాపము ఎరుగని ఆయన పాపిగా ఎంచబడ్డాడు. మన స్థానంలోకి ఆయన వెళ్ళిపోయాడు. మన మీద రావలసిన పాపపు శిక్ష ఆయన అనుభవించి ఆయన నీతి మనకిచ్చినాడు.
ఇప్పుడు మనం పొందుకున్న నీతి దేవుని నీతి. ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అవును, దేవుని నీతిని మనం మొదట వెతకాలి. దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని వాక్యం చెప్పబడుతుంది. ప్రియులారా, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించిన నీతి కార్యాలు. దేవుని నీతి కొరకే మనం జీవించాలి. అప్పుడు ఆయన వారి పక్షంగా ఉంటాడు. నీతిమంతుల సంతానము పక్షంగా దేవుడు ఉన్నాడు అనేది మనము ఇప్పటి వరకు మనం ధ్యానం చేశాం. రెండవ విషయంలోకి మనం వెళ్ళబోచు ఉన్నాం. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు అనే వివరాల్లో రెండవ విషయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22-23 వాక్యాలు మనం చదువుకుందాం. దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు, యెహోవా వారి పక్షమున వేద్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. జాగ్రత్త, నిరుపేదలని, ఏమీ లేని వారని వారి నోరులు కొట్టకండి. నిరుపేదల పక్షంగా, దీన దరిద్రుల పక్షంగా దేవుడు ఉన్నాడు. వారి జోలికి పోకూడదు మనం. వారు ఎవరు లేని దిక్కు లేని వారండి. వారికి కొడితే ఎవరు రాలేరండి. వారిని మనం ఏం చేసినా వారి పక్షంగా ఎవరు లేరని కొంతమంది మాటలు తూలుతుంటారు. సరాసరి ఆ ఇంటి మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే, వారిని దోచుకోవడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. డబ్బు ఇచ్చో, కొంతమంది వడ్డీకి ఇచ్చి ఆ ఇంటిని దోచుకుంటారు. డబ్బులు ఇచ్చి వారి జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటారు. దరిద్రుల పక్షంగా దేవుడున్నాడు, దీనుల పక్షంగా దేవుడున్నాడు. వారిని దోచుకుంటే నీ ప్రాణమే పోగొట్టుకుంటావు. అందుకని వారు ఎవరు లేరు, వారి పక్షంగా ఎవరు లేరు, వారు దిక్కులేని వారు, వారి పక్షంగా ఎవరు లేరని ఒకవేళ సునాయాసంగా తేలికపాటుగా ఎన్ని మాటలు తూలుతారో మనం చూస్తూ ఉంటాం. దయచేసి దేవుడు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఏమీ లేని దీన దరిద్రులకు దేవుడే వారికి దిక్కు. అలాంటి వారి జోలికి పోకూడదు మనం. తర్వాత మూడవది, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 10-11 వాక్యాల్లో నేను చదువుతున్నాను. ప్రియులారా, పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు జ్వరపడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వేద్యమాడును. చాలామంది తల్లి తండ్రి లేని బిడలను వారి పొలిమేరకు వెళ్ళిపోతారు, వారి అద్దుల్లోకి వెళ్ళిపోతారు. గమనిస్తున్నారా? అక్కడ ఉన్న మాట, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వేద్యమాడును. తల్లిదండ్రులు లేని వారి పొలములో నీవు జ్వరపడకూడదు. వారి పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు లేని వారు ఎన్ని నిందలు అనుభవిస్తూ ఉంటారు. ఆ బిడ్డలు ఎన్ని యాతనలు, వేదనలు, అపనిందలు భరిస్తూ ఉంటారు. అబ్బో, భరించలేం ప్రియులారా. అయితే నా దేవుడు గొప్పవాడు కనుక, అదిగో తల్లిదండ్రులు లేని వారి పక్షంగా నేను ఉన్నాను, వారి జోలికి పోవద్దు అంటున్నాడు. వారి పక్షంగా నేను ఉన్నాను. ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులు లేని పిల్లలారా, దేవుడు మీకు పక్షంగా ఉన్నాడు.
దిగులు పడవద్దు. మీకు ఒకవేళ అన్యాయం చేసిన ఏదో రోజున వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరేటట్టుగా చేస్తాడు. తల్లిదండ్రులు లేని వారి పక్షంగా దేవుడు ఉన్నాడు అని భయం కలిగి వారి ఆ సరిహద్దు రాళ్ళ దగ్గర కానీ లేకపోతే వారి జీవితం లోపలికి కానీ వెళ్ళవద్దు. ఎందుకంటే వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షంగా వేద్యమాడతాడు. జీవమగల దేవుని చేతుల్లో పడుట బహు భయంకరం. చాలా మంది తల్లిదండ్రులు లేని బిడ్డలన్నా దరిద్రులన్నా తేలిక. దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. 4వది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. ఆయన విధవరాలి పక్షంగా ఉన్నాడు. చాలా మంది విధవరాలు అంటే ఎంత చులకనో, ఎంత తేలికగా మాట్లాడతారు. కానీ విధవరాలి పక్షంగా దేవుడు ఉన్నాడు. వారు ఎదురొచ్చారనుకోండి, వారిని దూషిస్తారు. శుభకార్యాలకు విధవరాండ్రులను పిలవరు. శుభకార్యాల్లో వారు కనబడితే వీరు వెళ్ళిపోతూ ఉంటారు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆమెను ఎందుకు పిలిచారండి ఈ శుభకార్యంలో? ఆ పందిట్లోకి, ఆ శుభకార్య పందిట్లోకి ఆమెను ఎందుకు పిలిచారండి? అందరిలాగా ఆమె పుట్టలేదా? వస్తూ వస్తూ భర్తను సంకనేసుకుని వచ్చారా? ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు. చూశారా? నీ వంటి ఆడగూతురు కాదా? నీకులాగా పుట్టలేదా? సరే, వస్తూ వస్తూ భర్తని సంకలో పెట్టుకొని వచ్చి తీసుకొచ్చుకున్నారా? మధ్యలో వచ్చారు, యవన ప్రాయంలో. పెళ్లి చేసుకో అంటే తోడు కావాలి కనుక, భాగస్వామి జీవితంలో కావాలి కనుక, నరుడు ఒంటరిగా ఉండకూడదని వివాహం చేసే ఆ వ్యవస్థలో దేవుడు ఆ వ్యవస్థను స్థాపించాడు కనుక, స్త్రీ ఒక్కో పర్యాయం జరగకూడని ఆ కార్యాలు జరిగి భర్తను పోగొట్టుకున్నప్పుడు, ఆమె నీతిగా జీవిస్తున్నప్పుడు అపనిందలు వేస్తుంటారు. ఇప్పుడు వెళ్ళింది, ఎప్పుడు వస్తుందో చూడండి. ఆ ఇంట్లోకి వెళ్ళిందండి, ఎప్పుడు వెళ్ళిందో చూడండి, ఇప్పుడు వచ్చింది. శుభకార్యాలు పిలవరు. ఏదో పని మీద వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వస్తుంటే ఆ ఇంటికి మాటి మాటికి వెళ్తుందని అపనిందలు వేస్తుంటారు. మరి ఎలా బతకాలి? మనుష్యుడు తేలికపాటుగా, బావవరస అయిన వాళ్ళు తేలికపాటుగా మాట్లాడుతుంటారు. పెళ్ళయి ముసలోడు కూడా విధవరాండ్రులను సరసోక్తులు మాట్లాడుతుంటాడు. విధవరాలు సమాజంలో ఎన్నో తలవంపులతో జీవిస్తూ ఉంటారు. అయితే నా దేవుడు అంటున్నాడు, నేను విధవరాలి పక్షంగా నేను ఉన్నాను. మీరు ఆమె పక్షంగా న్యాయం తీర్చరు, నేనున్నాను న్యాయం తీర్చడానికి. విధవరాలి పక్షంగా నేను ఉన్నాను. తర్వాత చివరిది 5వది, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 62వ అధ్యాయం నేను చదువుతున్నాను. ఎంత శ్రేష్టమైన మాట! సియోను పక్షమందు, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. నేను మౌనంగా ఉండను. సియోను పక్షంగా, నేను సియోను పక్షంగా ఉన్నాను. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వాక్యం. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైన దానివని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఎఫ్సీబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. దేవుని పిల్లలు నివసించే యెరూషలేమును గురించి దేవుడు అంటున్న మాట, సియోను నీ పక్షంగా నేను ఉన్నాను, నిన్ను విడవను, నిన్ను విడవను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సియోను పక్షంగా నేను మౌనంగా ఉండను. ఏమంటున్నాడు తెలుసా? విడవబడిన దానవని ఇక మీదట
నీవు అనబడవు, పాడైన దానవని ఇకను నీ దేశం గురించి చెప్పబడదు. ఎఫ్సీబా అంటే పుట్టినోట్లో ఇష్టురాలు. దేవుడు ఆ దేశం పక్షంగా ఆయన ఉన్నాడు. నేటికి ప్రపంచ పట్టణంలో ఇజ్రాయేలు దేశము అంటే దేవునికి ఇష్టమైనది. ప్రియులారా, వారు ఎప్పుడైతే పాపదోషములతో వారు జీవించినారో ఆయన విడిచిన ఆ దేశాన్ని దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూచి లోకరక్షకుని పంపించి ఆ దేశాన్ని ఈరోజు ప్రపంచంలో ఆ దేశం జోలికి రాకుండగా, ఇదిగో విడవబడిన దేశమని ఎవరు అనకూడదు, ఇది నాశనకరమైన దేశమని ఎవరు చెప్పకూడదు. నీవంటే నాకు ఇష్టం ఎఫ్సీబా, నీవంటే నాకు ఇష్టం, అందుకోసమే ఎఫ్సీబా అని పేరు పెట్టుకుంటాను. ఆ భూమికి భీవుల అని పేరు పెట్టుకుంటున్నాను. అంటే ప్రతివ్రత అంటే పరిశుద్ధత కలిగిన పుణ్యభూమి. అది పుణ్యభూమి, ఆ జన్మభూమి. లోకరక్షకుడు పుట్టిన ఆ భూమి పుణ్యభూమి. విన్నారు కదా, ఆయన ఎవరి పక్షంగా ఉంటానని ఈ 5 విషయాలు దేవుడు సెలవిచ్చినాడు. వినండి. ఆ పక్షంగా మీరు ధైర్యవంతులుగా కలిగి మీరు ఆనందంగా సంతోషంగా ప్రభు కొరకు సాక్షిగా ఉండండి. అంతవరకు సెలవు. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరో వీడియోలో కలుస్తాను. వందనాలు. థ్యాంక్ యూ.